Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject ICT, Information and Communication Technology. ఈ ICT అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ పేపర్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ ICT సబ్జెక్ట్లో 3 యూనిట్స్లో కలిపి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు మీరు ఎన్ని చదవాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ రిమైనింగ్ స్కిల్ సబ్జెక్ట్స్ లాగే ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, మేము ఓన్గా రాసుకుంటాము అని నాకు చాలామంది కమెంట్ చేశారు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 1 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా మీకు మీనింగ్ సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేస్తూ సింపుల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాసేయచ్చు. నేను ఎలా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతే సింపుల్ ఇంగ్లీష్లో మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ నోట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు 3 యూనిట్స్ PDF, మోడల్ పేపర్, IMP లిస్ట్ ఇవన్నీ మీకు మీ వాట్సాప్కే రావాలి అంటే 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో PDF కావాలంటే వాట్సాప్ చేయండి, పేమెంట్ అవ్వగానే మీకు PDF వచ్చేస్తుంది. ఈ సబ్జెక్టే కాదండి, మీరు ఏ యూనివర్సిటీ అయినా ఏ సెమిస్టర్ అయినా మీకు ఏ సబ్జెక్ట్కి PDF కావాలన్నా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, బట్ కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా వాట్సాప్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను, మీకు నచ్చితే పర్చేస్ చేయొచ్చు. కమింగ్ టు దిస్ వీడియో, మనకి ICTలో ఫస్ట్ యూనిట్లో టోటల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయండి. ఈ 5 క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా యూనిట్ 1 నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసేయచ్చు. అండ్ ఎక్స్ట్రాగా 4 5 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. యావరేజ్గా చదువుతున్న వాళ్ళు 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. బట్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలి మేడం, మేము టాపర్, మాకు 10 out of 10 పాయింట్స్ రావాలి అంటే కనుక ఎస్ఏ క్వశ్చన్స్ ఒక 5, షార్ట్ క్వశ్చన్స్ ఒక 4, టోటల్గా 9 చదవాలి. ఇదే మీకు సిలబస్లో ఉన్న ఆల్ టాపిక్స్ అండి. ఈ 9 టాపిక్స్ చదివితే మీరు సిలబస్ మొత్తం కవర్ చేసేసినట్టే. సో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్. మనకి ఇక్కడ అప్లికేషన్స్ బదులు అడ్వాంటేజెస్ అని కానీ, ఫండమెంటల్స్ అని కానీ, మెరిట్స్ అని కానీ, యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అని కానీ అడుగుతారు. ఈ క్వశ్చన్ మీరు ఓన్గా రాసేయచ్చు. ఇంటర్నెట్ మీనింగ్ రాసి ఇంటర్నెట్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది మనం ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మీనింగ్ ఎలా రాయాలో చూద్దాం. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అంట. అండ్ మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి పర్సన్కి ఇంటర్నెట్ అనేది ఎంత యూజ్ అవుతుందో. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో లేదా ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఈ ఇంటర్నెట్ అనేది మనకి అవసరం పడుతుంది. అండ్ ఈ ఇంటర్నెట్ కంప్యూటర్ నెట్వర్క్స్లో వరల్డ్స్ లార్జెస్ట్ నెట్వర్క్ అంట. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ చూద్దాము. ఎక్కడెక్కడ మనం ఇంటర్నెట్ని యూజ్ చేస్తాం. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ కమ్యూనికేషన్. మనం ఇంటర్నెట్ ద్వారా మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, లైక్ యాప్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా ఒకరితో ఒకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈమెయిల్స్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఇంటర్నెట్ యూస్ చేసుకుని మనం ఈమెయిల్స్ అనేవి సెండ్ చేస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్. మనం ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని గూగుల్ ద్వారా లేదా సెర్చ్ ఇంజిన్స్ ద్వారా లేదా ChatGPT ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాం. ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, షాపింగ్. ఈ ఇంటర్నెట్ అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే కాకుండా మనం షాపింగ్కి యూజ్ చేస్తున్నాం. ఆన్లైన్లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తున్నాం. ఈ ఇంటర్నెట్ రావడం వల్ల షాపింగ్ అనేది మనకి వెరీ ఈజీ అయిపోయింది. నెక్స్ట్ చాటింగ్. మనకి వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది. చాలామంది ఇంటర్నెట్ని చాటింగ్ చేయడానికి, మెసేజెస్ పంపించుకోవడానికి మాత్రమే యూస్ చేస్తున్నారంట. నెక్స్ట్ సోషల్ నెట్వర్కింగ్. ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మనం గ్యాదర్ అవ్వాలి, కనెక్షన్లో ఉండాలి అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ పెంచుకోవాలి అంటే ఈ ఇంటర్నెట్ మనకి చాలా హెల్ప్ అవుతుందంట. నెక్స్ట్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్లో బిజినెస్ చేయడం. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలామంది ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేస్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ కామర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్
డౌన్లోడింగ్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ ద్వారా మనం గేమ్స్, మ్యూజిక్, వీడియోస్, మూవీస్ అండ్ అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్స్ ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. అఫ్ కోర్స్ మన పాయింట్ చెప్పకపోతే ఎలాగా, ఈ ఇంటర్నెట్ యూస్ చేసుకునే చాలామంది ఆన్లైన్లో వాళ్ళ ఇంట్లోనే ఉండి క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. ఆన్లైన్లో డిస్టెన్స్ కోర్సెస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దిస్ ఈస్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్. తెలుసు కదా, ఇది మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సెకండ్ వన్, డిఫైన్ బ్రౌజర్ ఆర్ వెబ్ బ్రౌజర్. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ విత్ ఎగ్జాంపుల్స్. మనం ఇంటర్నెట్ని యూస్ చేయాలన్నా, ఇంటర్నెట్ ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందాలన్నా మనకు ఒక వెబ్ బ్రౌజర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ మొబైల్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఇంటర్నెట్ యూస్ చేయాలి అంటే కనుక మీ మొబైల్లో ఒక వెబ్ బ్రౌజర్ ఉండాలి. చాలామంది కామన్గా యూస్ చేసే వెబ్ బ్రౌజర్ గూగుల్తో పాటు మనకి ఇంకా వెబ్ బ్రౌజర్స్ ఏమేమి ఉన్నాయి అనేదే ఈ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ మీనింగ్ రాస్తారు అండ్ వెబ్ బ్రౌజర్ టైప్స్లో ఫస్ట్ వన్ యాజ్ యూ నో గూగుల్ క్రోమ్ మనకి 2008లో స్టార్ట్ చేశారు. ఈ గూగుల్ బ్రౌజర్ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది అండ్ రిమైనింగ్ వెబ్ బ్రౌజర్స్తో పోల్చుకుంటే గూగుల్ బ్రౌజర్ మనకి సెక్యూర్గా ఉంటుంది. బట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే గూగుల్ యూస్ చేయడం వల్ల బ్యాటరీ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందంట. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఈ ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్ మనకి 2002లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ బ్రౌజర్ కూడా మనకి ప్రైవసీలో కానీ సెక్యూరిటీలో కానీ బెస్ట్ బ్రౌజర్ అనమాట. గూగుల్ లానే ఈ బ్రౌజర్ కూడా అందరికీ ఫ్రీగా ఓపెన్ సోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మెమరీ యూసేజ్ చూసుకున్న, బ్యాటరీ యూసేజ్ చూసుకున్న క్రోమ్ కన్నా ఫైర్ ఫాక్స్ తక్కువ తీసుకుంటుంది. డిసడ్వాంటేజెస్లో ఈ వెబ్ బ్రౌజర్ మనకి గేమింగ్ కానీ స్ట్రీమింగ్ కానీ అంత బెస్ట్ ఆప్షన్ కాదు అండ్ కొన్ని వెబ్సైట్స్ స్లోగా రన్ అవుతాయి ఈ బ్రౌజర్లో. నెక్స్ట్ థర్డ్ వన్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇంతకుముందు మనకి దీని ప్లేస్లోనే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఉండేది. బట్ 2015లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని నేమ్ని రీప్లేస్ చేసి లాంచ్ చేశారు. ఈ బ్రౌజర్ యూస్ చేయడం వల్ల మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ లైక్ వన్ డ్రైవ్ కానీ ఆఫీస్ కానీ ఇవన్నీ ఇంటగ్రేట్ అయ్యి వస్తాయి. మనం ఇవన్నీ ఈ బ్రౌజర్లో యూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కన్నా ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఫాస్టర్ అండ్ లైటర్ వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్కి ఉన్నంత పాపులారిటీ ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కి అయితే లేదు. అండ్ ఎక్కువగా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ లైక్ వన్ డ్రైవ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వీటిని ఎక్కువ ప్రమోట్ చేస్తుందంట ఈ బ్రౌజర్. సో ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్ సఫారీ. యాపిల్ ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఈ సఫారీ వెబ్ బ్రౌజర్ గురించి బాగా తెలుసుంటుంది. బికాజ్ ఇది యాపిల్ కంపెనీ యొక్క వెబ్ బ్రౌజర్. మీరు యాపిల్ డివైజెస్ యూస్ చేస్తే కనుక మీకు ఇన్బుల్ట్గా ఈ సఫారీ వెబ్ బ్రౌజర్ వస్తుంది. అండ్ దీన్ని మనకి 2003లో లాంచ్ చేశారు. అడ్వాంటేజెస్లో చూసుకుంటే యాపిల్ డివైజెస్కి ఈ సఫారీ వెబ్ బ్రౌజర్ అనేది బెస్ట్ అండ్ ఫాస్ట్ అనమాట. నెక్స్ట్ ఈ సఫారీ బ్రౌజర్ యూస్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది యాపిల్ డివైజెస్లో. అండ్ ఇది యాపిల్ కంపెనీ అఫీషియల్ బ్రౌజర్ కాబట్టి చాలా సెక్యూర్గా, స్ట్రాంగ్ ప్రైవసీతో మనకు వస్తుంది. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఇది ఓన్లీ యాపిల్ డివైజెస్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆండ్రాయిడ్లో సఫారీ అనేది మనకి వర్క్ అవ్వదు. అండ్ అన్ని వెబ్సైట్స్ ఈ సఫారీలో సరిగ్గా వర్క్ అవ్వంట. నెక్స్ట్ లాస్ట్ వెబ్ బ్రౌజర్ ఒపేరా. మనకున్న వెబ్ బ్రౌజర్స్లో ఓల్డెస్ట్ వెబ్ బ్రౌజర్ ఒపేరా. దీన్ని 1995లో ఇంట్రొడ్యూస్ చేశారు. అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి ఒపేరాలోనే ఫ్రీ విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుంది. అంటే మన ఐపీ అడ్రస్ ఎవరికి కనిపించకుండా హైడ్ చేసి వేరే బ్రౌజర్స్లో ఓపెన్ అవ్వలేని వెబ్సైట్స్ కూడా మనం ఈ ఒపేరాలో ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ఒపేరాలో యూనిక్ ఫీచర్స్ లైక్ సైడ్ బార్ మెసెంజర్స్ ఉంటాయి. అంటే మనం ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుండగానే వేరే ట్యాబ్స్ లైక్ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ సైడ్ బార్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మనకి వేరే బ్రౌజర్స్లో ఉండదు. డిసడ్వాంటేజ్ చూసుకుంటే కంపేరింగ్ టు క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ ఈ బ్రౌజర్ తక్కువ మంది యూజ్ చేస్తారు, అంత పాపులర్ కాదు. అండ్ క్రోమ్, సఫారీ లాంటి బ్రౌజర్స్ మనకి డివైజెస్ కొన్నప్పుడే ఇన్బుల్ట్లో వచ్చేస్తాయి. బట్ ఒపేరా అనేది అలా రాదు. అండ్ ఒపేరా అనేది చైనీస్ కంపెనీ కాబట్టి అంత ట్రస్ట్ కూడా చూపించరు. దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్. 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెబ్ బ్రౌజర్ మీనింగ్ రాసి ఈ 5 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇఫ్ పాసిబుల్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా రాయండి. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. What is URL and explain the features or components of URL. URL full form Uniform Resource Locator.
ప్రతి వెబ్సైట్కి ఒక అడ్రస్ ఉంటుందండి. దాన్నే ఇక్కడ మనం యూఆర్ఎల్ అంటాం. ఒక పర్టికులర్ వెబ్సైట్ మనం ఏ బ్రౌజర్లో అయినా ఓపెన్ చేయాలంటే ఆ వెబ్సైట్కి ఉన్న అడ్రస్ అంటే ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ మనం టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ www.letslearnwithrupa.com. సో ఇలా నా వెబ్సైట్ మీకు ఓపెన్ అవ్వాలి అంటే ఈ యూఆర్ఎల్ మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. మనకి యూఆర్ఎల్ పార్ట్స్ అని లేదా యూఆర్ఎల్ కాంపోనెంట్స్ అని అడుగుతారు. అండ్ ఈ యూఆర్ఎల్ అనేది వెబ్సైట్ అడ్రస్ అంటాం కాబట్టి రైట్ అబౌట్ ఎంటరింగ్ అ వెబ్సైట్ అడ్రస్ అని అడిగినా సేమ్ కాన్సెప్ట్ రాయండి. ఈ యూఆర్ఎల్ పార్ట్స్లో మనకి టోటల్గా 9 పార్ట్స్ ఉంటాయి. అంటే మీకు ఏ వెబ్సైట్ అడ్రస్ చూసినా 9 పార్ట్స్లో మనకు కనిపిస్తుంది. అవేంటో చూద్దాం. నేను ఇక్కడ ఒక కాంప్లెక్స్ వెబ్సైట్ అడ్రస్ అంటే ఒక యూఆర్ఎల్ చూపిస్తున్నాను. ఈ యూఆర్ఎల్లో మీకు 9 పార్ట్స్ కనిపిస్తాయి. యూఆర్ఎల్ రిలేటెడ్ మీకు ఏ క్వశ్చన్ అడిగినా ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ డ్రా చేస్తే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ కాంపోనెంట్ స్కీమ్. మనకి యూఆర్ఎల్ అడ్రస్లో హెచ్టిటిపి అని కానీ హెచ్టిటిపిఎస్ అని కానీ ఉంటుంది కదా, దీన్నే మనం ఇక్కడ స్కీమ్ అంటాం. స్కీమ్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అంటే ప్రోటోకాల్ అనమాట. మనం ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల మన మొబైల్ లేదా మన అకౌంట్ ఎంత సెక్యూర్గా ఉంటుంది అనేది మనం ఈ స్కీమ్ పార్ట్ చూసి చెప్పేయచ్చు. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సెక్యూర్ వెబ్సైట్స్కి ఎక్కువగా ఈ హెచ్టిటిపిఎస్ఏ ఉంటుంది. సబ్ డొమైన్ www డాట్ అంటాం కదా, దాన్ని మనం ఇక్కడ సబ్ డొమైన్ అంటున్నాము. మోస్ట్ కామన్ సబ్ డొమైన్ ఇది మనకి. నెక్స్ట్ డొమైన్ నేమ్. డొమైన్ నేమ్నే మనం మెయిన్ నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ అనే వర్డ్ డొమైన్ నేమ్లోకి వస్తుంది. నెక్స్ట్ టాప్ లెవెల్ డొమైన్ నేమ్. డొమైన్ నేమ్లో లాస్ట్ పార్ట్ టాప్ లెవెల్ డొమైన్ నేమ్. కామన్గా ఉండే టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ .com, .org, .edu ఇవి మనకి కామన్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో .co.uk అనేది టాప్ లెవెల్ డొమైన్ నేమ్ అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్ పోర్ట్ నెంబర్. ఈ పోర్ట్ నెంబర్ ద్వారా బ్రౌజర్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ యూజ్ చేయాలి లేదా ఏ సర్వీస్ యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. మనకి హెచ్టిటిపిఎస్కి కామన్గా ఉండే పోర్ట్ నెంబర్ 443. నెక్స్ట్ పాత్. వెబ్సైట్లో పర్టికులర్ పేజ్ లొకేషన్ ఓపెన్ చేయడానికి మనకి ఈ పాత్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్లో blog/article/search అనేది పాత్ అనమాట. నెక్స్ట్ క్వెరీ. ఈ క్వెరీ అనే కాంపోనెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, బట్ మీ వెబ్సైట్లో ఓన్లీ సిలబస్ పేజే ఓపెన్ చేయాలనుకుంటున్నారు. సో వెబ్సైట్లోనే ఒక పర్టికులర్ పేజ్ ఓపెన్ చేయాలి అంటే ఈ క్వెరీ అనేది మనం మెన్షన్ చేయాలి. క్వెరీ అనేది మనకి క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో క్వెరీ $DOCID = 720 and HL = EN. నెక్స్ట్ పారామీటర్స్. మనం ఏదైతే క్వెరీ ఇచ్చామో దాంట్లో కీ ఉంటుంది, దానికి సంబంధించిన వాల్యూ ఈ పారామీటర్స్లో మెన్షన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DOCID = 720 అండ్ HL = EN మీనింగ్ ఏంటంటే డాక్యుమెంట్ ఐడి అండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి అని. లాస్ట్ కాంపోనెంట్ ఫ్రాగ్మెంట్. అంటే ఒకే పేజ్లో ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ మనం ఓపెన్ చేయాలి అంటే మనం ఈ ఫ్రాగ్మెంట్ అనే ఆప్షన్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఫ్రాగ్మెంట్ #day 1. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ యూఆర్ఎల్. ఫైనల్గా యూజర్ ఈ యూఆర్ఎల్ టైప్ చేసి ఏం సెర్చ్ చేయాలి అనుకుంటున్నాడంటే www.example.co.uk అనే వెబ్సైట్ నుంచి బ్లాగ్ అనే పేజ్లో 720 ఐడి ఉన్న డాక్యుమెంట్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా day 1 అనే పేజ్ ఓపెన్ అవ్వాలి అనేది యూజర్ రిక్వెస్ట్ అనమాట. మీకు యూఆర్ఎల్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కంప్యూటర్లో బేసిక్స్ కూడా తెలియదు అంటే కనుక ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్ బట్టి పట్టేసి యాజ్ ఇట్ ఈస్ అవే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్ వెరీ ఈజీ. వాట్ ఈజ్ సోషల్ నెట్వర్కింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్. మనకు తెలుసు కదా సోషల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, యాప్స్ అన్నమాట. మనం చాటింగ్ చేసుకోవడానికి, వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి, మెసేజ్ చేసుకోవడానికి ఏవైతే యాప్స్ యూస్ చేస్తున్నామో వాటిల్నే సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్ అంటాము. మనకి సిలబస్లో ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్,
ఫ్లిక్కర్, స్కైప్, యాహూ, యూట్యూబ్, వాట్సాప్ ఈ యాప్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ యాప్స్ అన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. సోషల్ నెట్వర్కింగ్ అని ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈ యాప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ విడిగా మనకి ఏదో ఒక యాప్ గురించి 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కూడా మీరు ఓన్గా ఆ యాప్ గురించి మీకు ఏం తెలుసో అదంతా రాయొచ్చు. కామన్గా చెప్పాలి అంటే యాప్ ఇంట్రడక్షన్ రాసి అడ్వాంటేజెస్ ఒక 5, డిసడ్వాంటేజెస్ ఒక 5 ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. ఫస్ట్ ట్విట్టర్ చూద్దాము. ట్విట్టర్ అనేది ఒక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్. మనం 280 క్యారెక్టర్స్ యూస్ చేసి ట్వీట్స్ అయితే చేయొచ్చు, అంటే షార్ట్ మెసేజెస్ పోస్ట్ చేయొచ్చు. దీన్ని మనకి 2006లో లాంచ్ చేశారు. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. న్యూస్ అప్డేట్స్, ట్రెండింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి అంటే ట్విట్టర్ యూస్ చేయొచ్చు. అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ మనకి ఈ ట్విట్టర్ ద్వారా తెలుస్తాయి. ఈ యాప్ పబ్లిక్ ఫిగర్స్ అంటే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఆడియన్స్తో లేదా పబ్లిక్తో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువగా యూస్ చేస్తారు. ఈ యాప్లో ఓన్లీ 280 క్యారెక్టర్స్ అంటే 280 లెటర్సే మనం యూస్ చేయాలి కాబట్టి మెసేజ్ అనేది షార్ట్గా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఓన్లీ 280 క్యారెక్టర్స్ మాత్రమే యూస్ చేయాలి కాబట్టి మనం కంటెంట్ ఎప్పుడు లిమిటెడ్గా షేర్ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ట్విట్టర్లో మిస్ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారంట. నెక్స్ట్ యాప్ టంబ్లర్. ఈ టంబ్లర్ అనేది బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తారు. ఈ బ్లాగ్స్లో మల్టీమీడియా కంటెంట్ లైక్ టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ అప్లోడ్ చేయొచ్చు. ఈ టంబ్లర్ అనే యాప్ 2007లో స్టార్ట్ చేశారు. క్రియేటివ్గా మనం బ్లాగ్స్ కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఈ టంబ్లర్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ కామన్ లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ అనే యాప్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం యూస్ చేస్తారు. జాబ్ సీకర్స్, కంపెనీస్, రిక్రూటర్స్, బిజినెసెస్ ఈ లింక్డ్ఇన్ అయితే ఎక్కువగా యూస్ చేస్తారు. అంటే కెరియర్ రిలేటెడ్ ఏమైనా మనం అప్లోడ్ చేయాలన్నా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ లింక్డ్ఇన్ యాప్ యూస్ చేయాలి. ఇది మనకి 2003లో లాంచ్ చేశారు. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మెసేజింగ్ కానీ, చాటింగ్ కానీ ఈ లింక్డ్ఇన్ యూజ్ అవ్వదు. ఓన్లీ ఫార్మల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మాత్రమే ఈ లింక్డ్ఇన్ యూస్ చేయాలి. అండ్ కొంతమంది ఈ లింక్డ్ఇన్ యాప్ని స్పామ్ కోసం, ఫ్రాడ్ చేయడం కోసం మిస్యూజ్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఫేస్బుక్. ఇది మన అందరికీ తెలుసు. ఫేస్బుక్ 2004లో మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. ఈ ఫేస్బుక్ యాప్లో అప్డేట్స్, ఫొటోస్, వీడియోస్, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అండ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ ఈ ఫేస్బుక్లో బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా చేస్తూ కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువగా ఫేస్బుక్లో ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి, అంటే మన డేటాకి సెక్యూరిటీ ఉండదు. నెక్స్ట్ ఫేస్బుక్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. చాలా టైం వేస్ట్ కూడా అవుతుందంట ఈ యాప్ ద్వారా. అండ్ ఫేస్బుక్లో ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషనే షేర్ చేస్తారు, అంటే ఫేక్ అప్డేట్స్, ఫేక్ ఇన్ఫర్మేషనే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫ్లిక్కర్. ఫ్లిక్కర్ అనే యాప్లో మనం ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇది ఫోటోగ్రాఫర్స్కి చాలా యూజ్ అయ్యే ఒక ప్లాట్ఫామ్. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు తీసిన హై క్వాలిటీ ఫొటోస్ ఇక్కడ షేర్ చేస్తారు. అండ్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. సో క్వాలిటీ ఇమేజెస్ కావాలంటే మనం ఈ ఫ్లిక్కర్ యాప్ని యూస్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే హై క్వాలిటీ ఇమేజెస్ కాబట్టి మనకి డేటా అండ్ స్టోరేజ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. అదర్ ప్లాట్ఫామ్స్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి సోషల్ ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మనం షేర్ చేసిన ఫొటోస్ మన పర్మిషన్ లేకుండా కూడా యూస్ చేస్తారు. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అప్లికేషన్ స్కైప్. ఇది అందరికీ తెలుసు, వీడియో కాల్స్కి ఎక్కువగా ఫేమస్ అయిన ప్లాట్ఫామ్. 2003లో ఇది క్రియేట్ చేశారు. ఫ్రీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవడానికి ఈ యాప్ ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ అంటే వేరే కంట్రీస్తో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ స్కైప్ అనేది ఫార్మల్గా అంటే బిజినెస్ మీటింగ్స్, ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ చేసుకోవడానికి కూడా యూస్ చేస్తారు. గ్రూప్ చాట్స్, గ్రూప్ కాల్స్ కూడా చేసుకోవడానికి యూస్ చేస్తారు. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాల్స్లో అంత క్లారిటీ ఉండదు. అదర్ యాప్స్ లైక్ జూమ్తో కానీ, గూగుల్ మీట్తో కానీ కంపేర్ చేసి చూస్తే దీంట్లో తక్కువ ఫీచర్సే ఉంటాయంట. నెక్స్ట్ అప్లికేషన్ యాహూ. ఈ యాహూ అనేది ఓల్డెస్ట్ వెబ్సైట్ మనకి. ఇది 1994లో స్టార్ట్ చేశారు. ఈ యాహూలోనే మనకి చాలా ఫీచర్స్ ఉండేవి, లైక్ యాహూ ఈమెయిల్స్, యాహూ సర్చ్ ఇంజిన్, యాహూ ఫైనాన్స్ అంటే స్టాక్స్ అండ్ షేర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాహూలో ఉండేదంట. యాహూ న్యూస్, యాహూ వెదర్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉండేవంట. బట్ గూగుల్ వచ్చిన తర్వాత ఈ యాహూ యూస్ చేయడం చాలా తగ్గిపోయింది అండ్ చాలా వరకు యాహూ సర్వీసెస్ అన్నీ ఆగిపోయినాయి. నెక్స్ట్ వెరీ కామన్ యూట్యూబ్. యూట్యూబ్ అనేది వీడియోస్ షేర్ చేయడానికి, షార్ట్స్ షేర్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తారు.
చేశారు. 2005లో దీన్ని లాంచ్ చేశారు అండ్ 2006లో గూగుల్ కంపెనీ దీన్ని అక్వైర్ చేసుకుంది. వరల్డ్లోనే వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో లీడింగ్ పొజిషన్లో ఈ యూట్యూబ్ అనేది ఉంది. క్రియేటర్స్కి, బిజినెస్ మ్యాన్కి ఈ యూట్యూబ్ అనేది రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడడానికి ఈ యూట్యూబ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. డిసడ్వాంటేజ్ చూసుకుంటే వీడియోస్లో మనకి ఎక్కువగా యాడ్స్ అనేవి కనిపిస్తాయి అండ్ ఈ యూట్యూబ్లో కాపీరైట్స్ అండ్ ప్రైవసీ కన్సర్న్స్ ఎక్కువగా ఫాలో అవుతారు. వేరే వాళ్ళ వీడియోస్ మనం షేర్ చేసినా యూట్యూబ్ దానికి కాపీరైట్ ఇష్యూస్ చేసి డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ వెరీ కామన్, వాట్సాప్. మనం వాట్సాప్ టెక్స్ట్ మెసేజెస్ చేసుకోవడానికి, వాయిస్ మెసేజెస్ అండ్ వీడియో కాల్స్ చేసుకోవడానికి, ఫొటోస్, వీడియోస్ పంపించుకోవడానికి ఎక్కువగా యూస్ చేస్తాము. దీన్ని 2009లో స్టార్ట్ చేశారు అండ్ ఫేస్బుక్ అనే అప్లికేషన్ 2014లో ఈ వాట్సాప్ని అక్వైర్ చేసుకుంది. అడ్వాంటేజెస్ చూసుకుంటే రిమైనింగ్ యాప్స్తో పోల్చుకుంటే వాట్సాప్ మనకి సెక్యూర్గా ఉంటుంది, ప్రైవసీగా ఉంటుంది, గ్రూప్ చాట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఫొటోస్ అండ్ వీడియోస్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే లిమిటెడ్ టు ఫోన్ నెంబర్స్, అంటే మనం ఫోన్ నెంబర్ ఉంటేనే వాట్సాప్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్ యూస్ చేసినప్పుడు మొబైల్ డేటా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుందంట. ఫేస్బుక్ అక్వైర్ చేసుకోవడం వల్ల ప్రైవసీ అనేది కొంచెం తగ్గింది వాట్సాప్కి అంటున్నారు. సో దీంతో మీకు 9 యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ అని అడిగినప్పుడు ఈ 9లో ఒక 7 or 8 గుర్తుపెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ విడిగా అడిగినప్పుడు మాత్రం ఇంట్రడక్షన్ రాసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయండి. దీంతో మీకు 4 10 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఈ 4 క్వశ్చన్స్ కంప్లీట్గా చదివేయండి. బట్ మంచి మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఇంకో 3 5 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ సర్చింగ్ ది ఇంటర్నెట్ లేదా డిస్కస్ సర్చింగ్ ప్రాసెస్ ఓవర్ ఇంటర్నెట్ అని కానీ, హౌ ఇంటర్నెట్ వర్క్స్ అని కానీ అడుగుతారు. అంటే ఇంటర్నెట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు మనం ఎలా సెర్చ్ చేయాలి, ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది అనేదే ఈ కాన్సెప్ట్. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్, చూజ్ అ డివైస్. మనకి ఇంటర్నెట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు ఒక డివైస్ కానీ సిస్టమ్ కానీ ఉండాలి. లైక్ స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నెక్స్ట్, ఓపెన్ అ వెబ్ బ్రౌజర్. మీకు ఇందాక వెబ్ బ్రౌజర్స్ చాలా చెప్పాను కదా, క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఇలాంటిది ఒక వెబ్ బ్రౌజర్ మన సిస్టంలో ఉండాలి, అది ఓపెన్ చేయాలి. థర్డ్, యాక్సెస్ అ సర్చ్ ఇంజిన్. సర్చ్ ఇంజిన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ google.com ఓపెన్ చేస్తాం. ఫోర్త్, టైప్ అ క్వరీ. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో లేదా ఏ హెల్ప్ కావాలో టైప్ చేస్తారు. వన్స్ మనం సెర్చ్ చేసిన తర్వాత మనకి చాలా రిజల్ట్స్, చాలా లింక్స్ అయితే వస్తాయి. ఆ లింక్స్లో మీకు ఏది కావాలో దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లోర్ ద కంటెంట్. సో ఏదైతే లింక్ మీద మీరు క్లిక్ చేశారో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు వాచ్ చేయాలి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రిఫైన్ యువర్ సెర్చ్. ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాకపోయినా మళ్ళీ మీరు కీవర్డ్స్ని మోడిఫై చేసి సెర్చ్ బార్లో మీకు ఏం కావాలో మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. లాస్ట్, సేవ్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. లైక్ బుక్ మార్క్స్లోను, ఫేవరెట్స్లోను సేవ్ చేయొచ్చు. ఇమేజెస్ అయితే డైరెక్ట్గా మీ సిస్టమ్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ సర్చింగ్ ప్రాసెస్ చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం స్టెప్ బై స్టెప్ రాయాలి. ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ వేస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్నెట్ అడ్రస్సింగ్ లేదా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని కానీ, ఐపీ అడ్రస్ అని కానీ అడుగుతారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి సిస్టమ్కి, ప్రతి డివైస్కి ఐపీ అడ్రస్ అనేది యూనిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉంది కదా, నా మొబైల్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ మీ ల్యాప్టాప్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో నా మొబైల్ నుంచి మీ ల్యాప్టాప్కి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా షేర్ అవుతుంది. అంటే ప్రతి సిమ్కి యూనిక్గా ఒక ఫోన్ నెంబర్ ఉన్నట్టు ప్రతి డివైస్కి యూనిక్గా ఒక ఐడెంటిఫైయింగ్ నెంబర్ ఉంటుంది. దాన్నే ఐపీ అడ్రస్ అంటున్నాము. ఏ డివైస్కైనా ఇంటర్నెట్ వర్క్ అవ్వాలి అంటే ఈ ఐపీ అడ్రస్ కన్ఫామ్గా ఉండాలి. మనకి ఐపీ అడ్రసెస్లో 2 టైప్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ని మనం ఎక్స్టర్నల్ ఫేసింగ్ ఐపీ అడ్రస్ అంటాము. పబ్లిక్గా అందరికీ విజిబుల్గా ఉండే ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాము. ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఐపీ అడ్రస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇంటర్నెట్లో అందరికీ విజిబుల్గా ఉండదు. ఇది మన మొబైల్కి, ల్యాప్టాప్కి ఉండే ఐపీ అడ్రస్. సో దీన్ని మనం ఇంటర్నల్ నెట్వర్క్ కనెక్షన్స్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నెట్ అడ్రస్. ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. లాస్ట్, వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ హిస్టరీ అని అడుగుతారు. సో హిస్టరీ అన్న ఇవల్యూషన్ అన్న ఒకటేనండి. ఇంటర్నెట్
స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా డెవలప్ అయింది, ఏ ఇయర్లో ఏ చేంజ్ వచ్చింది అనేది ఈ క్వశ్చన్. ఇంటర్నెట్ మీనింగ్ ఎలానో ఫస్ట్ రాస్తారు. అండ్ ఇంటర్నెట్ ఎప్పుడు పుట్టింది? 1970స్లో ఆర్పా నెట్ అనే రీసెర్చ్ ద్వారా ఈ ఇంటర్నెట్ని డెవలప్ చేశారు. 1972లో మనకి ఫస్ట్ ఈమెయిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. 1973లో టీసీపీ అండ్ ఐపీని డిజైన్ చేశారు, అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. 1976లో ఫస్ట్ టైమ్ క్వీన్ ఎలిజబెత్ గారు ఫస్ట్ ఈమెయిల్ని సెండ్ చేశారు. 1982లో ఇంటర్నెట్ అనే వర్డ్ని ఫర్ ద ఫస్ట్ టైం నెట్వర్క్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేశారు. 1984లో ఫస్ట్ డిఎన్ఎస్ సిస్టమ్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. 1992లో ఫస్ట్ ఆడియో అండ్ వీడియో ఫైల్స్ని ఇంటర్నెట్ ద్వారా షేర్ చేశారు. 1998లో గూగుల్ లాంచ్ అయింది. 2002లో ఇంటర్నెట్ యూజర్స్ వరల్డ్ వైడ్గా చాలా ఇంప్రూవ్ అయ్యారు. 2004లో ఫేస్బుక్ లాంచ్ అయింది. 2005లో యూట్యూబ్ లాంచ్ అయింది. 2006లో గ్లోబల్గా మోర్ దాన్ 92 మిలియన్ వెబ్సైట్స్ క్రియేట్ అయ్యాయి. 2009లో 40th యానివర్సరీ ఆఫ్ ఇంటర్నెట్ సెలబ్రేట్ చేశారు. 2010లో ఫేస్బుక్ రీచ్డ్ 400 మిలియన్ యాక్టివ్ యూజర్స్. ఎట్ ప్రెజెంట్ ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు. అండ్ చాలా టెక్నాలజీస్ లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చాలా గ్రో అయ్యాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎవల్యూషన్ లేదా హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్. ఇది కూడా మనకి 10 మార్క్స్లోను 5 మార్క్స్లో కూడా అడగచ్చు. దీంతో మీకు యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్ 4 ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ 5 మార్క్స్ ఇంకో 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా 7 క్వశ్చన్స్ చదివితే ఫస్ట్ యూనిట్లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసేయచ్చు విత్ చాయిస్. ఇలానే మీకు యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా కావాలి అంటే మీకు ఫ్రీగా అయితే అవైలబుల్గా లేవండి. ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే 50 రూపీస్ పే చేస్తే మీకు యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా లింక్స్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. ఇంటర్నెట్లో అయితే మనకు ఓన్లీ యూనిట్ 1 ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ యూనిట్ 1 కూడా మీకు ఫ్రీగా ఎందుకు ఇచ్చాను అంటే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వల్ల మీరు ఓన్గా ఎగ్జామ్లో రాయగలుగుతున్నారా లేదా అనేది మీకు అర్థం అవడం కోసం యూనిట్ 1 ఫ్రీగా ఇచ్చాను. సో యూనిట్ 2, యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీరు పర్చేస్ చేసి తీసుకోవాలి. లేదు మేడం మేము పీడిఎఫ్ చూసి చదువుకుంటాము అంటే పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్. సూన్ ఐల్ కమ్ బ్యాక్ with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.